అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెనాలి రామకృష్ణుని కథల్లో రామకృష్ణునికి రాయలవారు ఎలాంటి వరాన్ని ప్రసాదించారు విందాం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు కొద్దిమంది సైనికులను వెంట పెట్టుకుని అష్టదిగ్గజ కవులతో కలిసి విహారం చేద్దామని బయలుదేరారు. అష్టదిగ్గజాలతో కలిసి విహారార్థానికి బయలుదేరారు. ఎక్కడికి? తుంగభద్ర నదిని కూడా దాటి చాలా దూరం వెళ్ళిపోయారు. అది కనిగిరి రాజధానిగా గల రాజ్యం. దానిని వీరభద్ర గణపతి రాజు పాలిస్తున్నాడు. అతనికి శ్రీకృష్ణదేవరాయలను ఓడించాలని చిరకాల వాంఛ. స్వల్ప సంఖ్యలో ఉన్న సైన్యంతో రాయలు తన రాజ్యం ప్రవేశించాడని తెలిసిందే తడవుగా అతని పట్టి బంధించడానికి ఇదే మంచి అదును అనుకుని తన సేనానాయకుడు పసరము గోవిందరాజును పిలిపించి రాయలను పట్టి బంధించితే అంటూ చాలా సైన్యాలనిచ్చి పంపాడు. రాయలవారి సైన్యం చాలా తక్కువ. అయినా కొంతసేపు శత్రు సైన్యాలతో పోరాడి చివరకు వెనక్కి తగ్గారు. కానీ కృష్ణదేవరాయలు ఒక్కడే వందలాది శత్రు సైనికులను చుట్టుముడుతున్న నిర్భయంగా వారితో పోరాడసాగాడు. అతని పరాక్రమ ధాటికి తాళలేక శత్రు సైనికులు చెల్లాచెదురైపోయారు. అది గమనించిన గోవిందరాజు మరికొందరు వీరులతో వచ్చి రాయలను చుట్టుముట్టాడు. అయినా వెనుకంజ వేయకుండగా కృష్ణదేవరాయలు పోరాడుతూనే ఉన్నాడు. అయితే ఆ యుద్ధంలో రాయలవారు జయం పొందడం అసాధ్యమని ఆయన వెంట వెళ్ళిన పండితులు భావించారు. తమ రాజును ఎలా కాపాడుకోవడమా అని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించసాగారు. అయితే యుద్ధం తీవ్రంగా జరుగుతూనే ఉంది. అప్పుడు రామకృష్ణ కవి పసరము గోవిందరాజుకి వినబడేలాగా ఈ పద్యం చదివాడు. బసవనకు పుట్టినప్పుడే పసరము గోవిందరాజు పసరంబయ్యనన్ కసవేటికి తినడనగా కసముందెను శత్రులాజి గదసిన వేళన్. అంటే పశువుకి పుట్టిన పసరము గోవిందరాజు పశువైన గడ్డెందుకు తినడం లేదంటే తను యుద్ధములో శత్రువుల చేతిలో మరణించాడు కనుక. ఇది తిట్టు కవిత్వం. శాపం కూడా. రామకృష్ణుని వాక్కు అమోఘమైనది. అందుచేత ఆ పద్యం వింటూనే గోవిందరాజు రక్తం కక్కుకుంటూ కిందపడి మరణించాడు. అతని సైనికులు పారిపోయారు. పెద్దన్న మొదలైన కవులు రామకృష్ణ కవి, మీ శక్తి సామర్థ్యాలు ఎంతవరకు తెలుసుకోలేకపోయాను. అనుకోకుండా సంభవించిన పెద్ద ఆపద నుండి నన్ను మీరు రక్షించారు. నా గౌరవ ప్రతిష్టలు నిలబెట్టారు. మీకు కృతజ్ఞతలు. మీకేం వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అప్పుడు మహాప్రభు, కవులైన మేము మీ ప్రజలమే. మా రాజైన మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత. మీ అనుగ్రహం ఉంటే అంతే చాలు అన్నాడు రామకృష్ణుడు వినయంగా. మీరు నన్ను రక్షించారు. అందువల్ల మీకేదైనా మేలు చేయాలని నా దృఢంగా నేను సంకల్పించుకున్నాను. కనుక మీకు కావలసినవి కోరుకోండి అన్నాడు రాయలు. రామకృష్ణుడి చేతులు జోడించి, మహారాజా, మీ దయ వల్ల నేను నా కుటుంబము ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటున్నాం. అయితే నేనప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటాను. అవి మీకు తప్పు పనులుగా తోచవచ్చును. కనుక నేను రోజుకి 100 తప్పులు చేసినా మీరు నన్ను దండించక క్షమించాలి. ఈ వరం ఒకటి చాలు నాకు అని ప్రార్థించాడు. రాయలు చిరునవ్వుతో, కవీంద్ర, మీరు కోరినట్లే రోజుకి 100 తప్పులు చేసినా మిమ్మల్ని దండించను, తప్పకుండా క్షమిస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పుడు అందరూ తమ రాజధానికి ప్రయాణం కట్టారు. తాతాచార్యుల వారికి రామకృష్ణుడు గుణపాఠాన్ని ఏ విధంగా నేర్పించాడో విందాం. తాతాచార్యులు శ్రీ వైష్ణవులు. తన మతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద పంచ కప్పుకునేవాడు. అంటే ఉత్తరీయం కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి ఇష్టముండేది కాదు.
ఆయనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు. రాయల వారికి కోపం వస్తుందేమో అని భయంతో సందేహిస్తూ ఉండేవారు. ఒక రోజున పరమత ద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు రామకృష్ణుడి వద్దకు వచ్చి తాతాచార్యుల వారికి గుణపాఠం నేర్పడానికి, వారిలో మంచి మార్పు వచ్చేలాగా చేయటానికి నువ్వే సమర్థుడివి అని కోరారు. నిజానికి అంతకు ముందు నుంచే కూడా తాతాచార్యులకు బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నాడు రామలింగడు. కానీ అతను సంశయిస్తున్నది ఏమిటంటే రాయలవారిని చూసే. తాతాచార్యుల ప్రవర్తన రాయలవారికి కూడా తెలిసిపోయింది. వారికి స్మార్తుల పట్ల ఉండే నీచభావం వలన మత వైషమ్యాలు మొదలు కాగలవని తలచి ఒకనాడు రామకృష్ణుని పిలిచారు. అతనికి ఏకాంతంలో ఇలా చెప్పారు. రామకృష్ణ కవి, తాతాచార్యుల వారికి స్మార్తుల పట్ల ఏహ్యభావం ఉందని ప్రజలు గ్రహించి వారిని దూషిస్తున్నట్లు నాకు తెలిసింది. వారికి తగిన బుద్ధి చెప్పవలసిందిగా కొందరు అధికారులు కూడా నాకు మనవైతే చేసుకున్నారు. ఆయన మా కులగురువు కనుక నేనేమనడానికి వీలుండదు. కాబట్టి ఆయన ఛాందస్సు బుద్ధిని పోగొట్టడానికి మీరు ఏదైనా ఉపాయం చూడండి అని అవకాశం కోసం ఎదురు చూస్తున్న రామకృష్ణుడు ఇలా అన్నాడు. తమ ఆజ్ఞ ప్రకారమే తాతాచార్యుల వారి ప్రవర్తనలో మంచి మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను అని రాయల వారికి చెప్పి వెళ్ళాడు. రాయల మాటలు అతనికి కొండంత బలాన్నిచ్చాయి. మరనాడే అతను తాతాచార్యుల వారి ఇంటికి వెళ్ళాడు. అతను చూస్తూనే ఆయన తన ఉత్తరీయంతో ముఖం కప్పేసుకున్నారు. గురుదేవా, నేను తమ శిష్యవర్గంలోని వాడినే కదా, నన్ను చూసి ఉత్తరీయంతో ముఖం ఎందుకు కప్పేసుకుంటున్నారేం అమాయకంగా అడిగాడు రామలింగడు. రామకృష్ణ, నువ్వు నాకు ప్రియ శిష్యుడివి కనుక రహస్యం చెబుతాను విను. స్మార్తమతం మహా పాపభూయిష్టమైనది. స్మార్తుని చూసిన వారు మరుజన్మలో గాడిదలుగా పుడతారట. అందుకు నేను స్మార్తులు ఎదురైతే ముఖానికి ఉత్తరీయం కప్పుకుంటాను. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అన్నాడాయన. రామకృష్ణుడు ఆచార్యుల వారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. 10 రోజులు గడిచాక ఒక రోజున రాయలవారు కౌలు పండితులు, మంత్రులు మొదలైన వారితో ఊరు బయట ఉన్న ఉద్యానవనానికైతే వెళ్ళారు. కొంతసేపు అక్కడ గడిపి వస్తూ ఉండగా దారిలో వారికి ఒక గాడిదల గుంపు ఎదురైనది. ఆ గాడిదల గుంపును చూడడంతోనే రామలింగడు పరుగున పోయి వాటికి సాష్టాంగ నమస్కారాలు చేయసాగాడు. అతని చేష్టలకి రాయలవారితో సహా అందరూ పక్కపక్క నవ్వారు. రాయలవారు ఇలా అంటున్నారు. రామకృష్ణ కవి, మీకు మతిగానే చెడిందా? గాడిదలకి నమస్కరిస్తున్నారేమిటి అని అడిగాడు. అది విన్న రామకృష్ణుడు ఒకసారి తాతాచార్యుల వైపు చూసి అంతలోనే రాయలవారి వైపు తిరిగి, రాజేంద్ర, నా మతి చెడలేదు. ఈ గాడిద మన తాతాచార్యులు గారి తాత. ఇది వారి బావమరిది. ఆ పక్కనున్నదే తాతాచార్యుల వారి మేనమామ. ముఖం మీద నల్లమచ్చుందే, ఆ గాడిద మన తాతాచార్యుల వారి తండ్రి. పూర్వజన్మలో వీళ్ళు స్మార్తుల ముఖం చూడటం వల్ల ఈ జన్మల అందు గాడిదలుగా పుట్టారట. మహానుభావులను దర్శించటం వల్ల నా జన్మ పావనమైనది, నా పాపం పటాపంచలైనది. నా మాటల అబద్ధాలు అనుకోకండి. ఒకసారి తాతాచార్యుల వారి వైపు చూసి వచ్చే జన్మలో తమకిలాంటి దుస్థితి సంభవించకుండా ఉండేందుకే పూజనీయులైన మన తాతాచార్యుల వారు స్మార్తులు కనబడితే గాడిద జన్మ కలుగుతుందని ముఖానికి ఉత్తరీయం కప్పుకుంటున్నారు. కావాలంటే ఈ విషయం వారిని అడిగి తెలుసుకోవచ్చు అన్నాడు. ఆ మాటలకు తాతాచార్యుల వారు సిగ్గుతో తల వంచుకున్నారు. ఆనాటి నుంచి ఆయన ముఖాన్ని ఉత్తరీయంతో కప్పుకునే అలవాటుకి స్వస్థత చెప్పేశారు. రామకృష్ణుడి చమత్కారానికి అందరూ ఆనందించారు. రాయలవారు రామకృష్ణుడికి రహస్యంగా బహుమానాలను అందించారు. విన్నారు కదండి. ఇక్కడితో తెనాలి రామకృష్ణుని కథలైతే సమాప్తం అయిపోయినాయండి.
ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవైతే కావు, కథలో చెప్పబడిన మాత్రమే చెప్పడం జరిగిందండి. విన్నారు కదండి. రేపటి భాగంలో మరొక కథలతో మరలా తిరిగి కలుద్దాం. తెనాలి రామకృష్ణుని యొక్క కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.